ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ మోదీ సర్కార్ తెచ్చిన బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. రాజ్యసభలో సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు ఆమోదముద్ర లభించింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే చట్టం కానుంది. తద్వారా ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వర్తించనున్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లుంటాయి. నూట 24వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో భారీ మద్దతుతో గట్టెక్కింది. రాజ్యసభలోనూ బంపర్ మెజార్టీతో నెగ్గింది. 8 గంటలకు పైగా వాడి వేడి చర్చ తర్వాత పేదల కోటా బిల్లును పెద్దల సభ ఆమోదించింది. ఈడబ్ల్యూఎస్ బిల్లును సార్వత్రిక ఎన్నికల దృష్టితో తేలేదని మోదీ సర్కార్ చెబుతోంది. అందరికీ సమాన అవకాశాలు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యంతోనే ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు మోదీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం అంతరార్థనం ఇదేనన్నారు. ఈడబ్ల్యూఎస్ బిల్లు న్యాయ సమీక్షకు నిలబడుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. రాజ్యాంగ పీఠిక అధికరణల ప్రకారమే ఆర్థిక బలహీన వర్గాలకు 10% కోటా ఇస్తున్నామని కేంద్రం చెబుతోంది. 50% గరిష్ఠ పరిమితి రాజ్యాంగంలో లేదనేది కేంద్రం వాదనగా ఉంది. ఇక సుప్రీంకోర్టు తీర్పులో మాత్రమే గరిష్ఠ రిజర్వేషన్ల పరిమితి ఉందని, అయితే ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా వరకు మాత్రమే వర్తిస్తుందని మోదీ సర్కార్ చెబుతోంది. ఈడబ్ల్యూఎస్ కోటాపై పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి, కానీ గట్టిగా వ్యతిరేకించలేకపోయాయి. బిల్లును సూత్రప్రాయంగా సమర్థిస్తున్నాం కానీ అంటూనే ఆమోదం తెలిపాయి. ఇంత తొందర ఎందుకు, ఇప్పుడే ఎందుకు అంటూ ప్రశ్నించిన కాంగ్రెస్ను అప్పట్లో మీరెందుకు చేయలేదని నిలదీసింది మోదీ సర్కార్. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తొలుత కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష సభ్యులు తొలుత ఆందోళనకు దిగినా ఓటింగ్ సమయానికి ఆమోదం తెలిపారు. అన్నా డీఎంకే సభ్యులు మాత్రం వాకౌట్ చేశారు. ఆప్, డీఎంకే ఎంపీలు మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించారు. అగ్రవర్ణాల్లోని ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించే అంశంలో రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని కేంద్రం చెబుతోంది. ఏ అధికరణాలు అంశాలను మార్చితే రాష్ట్రాలను సంప్రదించాలో ఆర్టికల్ 368లో పొందుపరిచి ఉందని, దీని పరిధిలోకి రిజర్వేషన్లు రావని కేంద్రం పేర్కొంది. ఆర్టికల్ 16లో కొత్తగా 6వ సెక్షన్ చేరుస్తున్నామని, దీంతో రాష్ట్రాల్ని సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని, వారి కోటా యథాతథంగా ఉంటుందని తేల్చి చెప్పింది. ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు న్యాయ సమీక్షలో నిలబడితే రాష్ట్రాలు పంపిన తీర్మానాలపై కేంద్రం ఏం చేయనుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. గరిష్ట రిజర్వేషన్లు ఎంతనేది ప్రశ్నార్థకం కానుంది. ఎందుకంటే ప్రస్తుతం రిజర్వేషన్లు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. హర్యానాలో 70%, తమిళనాడులో 69%,
మహారాష్ట్రలో 68, రాజస్థాన్లో 54% ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో మాత్రం 50% లోపు ఉన్నాయి. తెలంగాణలో ఎస్టీలు, ముస్లింలకు, ఏపీలో కాపులు, వాల్మీకులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి తీర్మానాలు పంపించాయి. వీటిపై ఇంతవరకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల రగడ జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న కేంద్రం మిగతా రాష్ట్రాల డిమాండ్లకు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ల కల్పనను టీడీపీ, టీఆర్ఎస్ స్వాగతించాయి. అయితే రిజర్వేషన్లపై తమ డిమాండ్లను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్. నిన్న అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇస్తామని ఇంకొక నెలలో ఎన్నికలుంటే ముందుకొచ్చారు. అయినా కూడా నేను స్వాగతిస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే మన ఎంపీలు ముందుగానే సస్పెండ్ చేశారు. రాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటే ఇలాంటి బిల్లు పెట్టే సమయంలోనే వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలన్న ఆలోచన కూడా ఈ కేంద్రానికి లేదంటే మన మీద ఎంత కక్ష కట్టారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మన ఎంపీలు రాజీ లేని పోరాటం చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం అన్యాయం చేస్తున్నారు. కాపులకు 5% రిజర్వేషన్లు మనం పంపిస్తే దానికి ఇవ్వలేదు. ఇంకో పక్క వాల్మీకుల్ని ఎస్టీలుగా చేర్చమని మనం పంపిస్తే దాన్ని కూడా ఎక్కడా పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం వీళ్ళకు కావాల్సింది చేయాలనే ఉద్దేశం చేశారు తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనా అది చేయడమే కాదు, మనం అడిగింది కూడా చేయాల్సిన ధర్మం, బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మేము పేదరికంలో ఉన్నాం, మాకు కొంత రిజర్వేషన్ ఉండాలి అని అడగడం తప్పులేదు. అది 10% ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో మరి ఇది ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఇవి రెండు కూడా ఫండమెంటల్ రైట్స్, దాంట్లో ఇది పొందుపరచడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూలో కూడా ఇది నిలుస్తుందని చెప్పి ఆశిద్దాము. మరి ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వము మరి దానిపైన కూడా అవసరం ఉంటే ఇది వరకు ఏదైతే విధించిన క్యాప్ ఏదైతే ఇందిరా సహాని కేసు ఉందో దాని మీద కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఈరోజు చట్టంతో సమానం కాబట్టి, అది చట్టంతో సమానం కాబట్టి దాన్ని కూడా సవరిస్తూ మరి పార్లమెంటు బిల్లు తీసుకొస్తే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము, తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇటీవల 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతిన్న బీజేపీ రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనిని అధికార పక్షం తిప్పికొడుతోంది. ఈ బిల్లుతో ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీనే కాకుండా పలు పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చినట్లవుతుందని కమలనాథులు చెబుతున్నారు.